శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే 8. ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా ఒక ముఖ్యమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. గ్రహాల యొక్క అనుకూలమైన స్థానం మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మీరు కేవలం మీ ప్రధాన వృత్తి నుండి మాత్రమే కాకుండా ఇతర వనరుల నుండి కూడా లాభాలను పొందవచ్చు. ఇది పెట్టుబడులు, గతంలో చేసిన వ్యాపారాలు లేదా ఊహించని బహుమతులు కావచ్చు. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయబడతాయి మరియు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు. మీరు కొత్త ఆర్థిక అవకాశాలను గుర్తించడంలో మీ అంతర్దృష్టి మీకు సహాయపడుతుంది. అయితే తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం చాలా వివేకవంతమైన చర్య. మీరు మీ ఆర్థిక నిర్వహణలో మరింత క్రమశిక్షణ కలిగి ఉండాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు పునాది వేస్తుంది. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలపై సంతకం చేసే అవకాశం ఉంది, కాబట్టి వాటిని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆరోగ్యం విషయంలో ధనుస్సు రాశివారికి ఈ రోజు మరింత శ్రద్ధ అవసరం. మీ మానసిక స్థితి సాధారణంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇది అలసట, చిన్నపాటి తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కావచ్చు. మీ శరీరం యొక్క సంకేతాలను విస్మరించకుండా వెంటనే వాటికి సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యం. మీ దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా యోగా వంటివి చేయడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ప్రకృతితో మమేకం కావడం లేదా మీకు ఇష్టమైన హాబీలను కొనసాగించడం ద్వారా మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఒకవేళ మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజు వైద్యుడిని సంప్రదించడం లేదా మీ రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం మంచిది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి, కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులైన ధనుస్సు రాశివారికి ఈ రోజు వారి వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన రోజుగా మారవచ్చు. మీరు మీ పనిలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మరియు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీకు కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. మీ సహోద్యోగులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మరియు మీరు జట్టుగా కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. మీ ఆలోచనలు మరియు సూచనలు కార్యాలయంలో చాలా విలువైనవిగా పరిగణించబడతాయి. మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి మీ పనులను మరింత సులభంగా పూర్తి చేయగలరు. బోధన, శిక్షణ లేదా మార్కెటింగ్ వంటి రంగాలలో పనిచేస్తున్న వారికి ఈ రోజు ప్రత్యేకంగా విజయవంతమైనది. మీరు మీ రంగంలో కొత్త శిఖరాలను చేరుకుంటారు. అయితే మీ విజయానికి గర్వపడకుండా వినయంగా ఉండటం మరియు మీ సహోద్యోగులను గౌరవించడం చాలా ముఖ్యం. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. వ్యాపారస్తులైన ధనుస్సు రాశివారికి ఈ రోజు చాలా లాభదాయకమైన అవకాశాలను తెస్తుంది. మీరు కొత్త మార్కెట్లను అన్వేషించవచ్చు లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలను ప్రారంభించవచ్చు. మీకున్న వినూత్నమైన ఆలోచనలు మరియు వాటిని అమలు చేసే మీ సామర్థ్యం మీ వ్యాపారానికి విజయాన్ని అందిస్తాయి. మీరు కొత్త భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతారు, ఇది మీ వ్యాపారానికి మరింత వృద్ధినిస్తుంది. మీ వినియోగదారులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మరియు మీరు వారి నమ్మకాన్ని పొందగలుగుతారు. మీ ఉత్పత్తులు లేదా సేవల నాణ్యతను మెరుగుపరచడంపై మీరు దృష్టి పెట్టాలి. మార్కెట్లోని తాజా ట్రెండ్లను అనుసరించడం మరియు మీ వ్యాపార వ్యూహాలను వాటికి అనుగుణంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు అన్ని చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒప్పందాలపై సంతకం చేయండి. మీ ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం మీ వ్యాపార విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విద్యార్థులైన ధనుస్సు రాశివారికి ఈ రోజు విద్యాపరంగా ఒక ముఖ్యమైన రోజు. మీరు మీ చదువులో మంచి ప్రగతిని సాధిస్తారు మరియు మీ అకాడమిక్ పనితీరు మెరుగుపడుతుంది.
మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరింత ఆసక్తి చూపుతారు మరియు మీ ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు మీ పరీక్షలకు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఈ రోజు మీరు మరింత దృష్టి కేంద్రీకరించగలరు మరియు మంచి ఫలితాలను సాధించగలరు. మీ జ్ఞాపకశక్తి మరియు గ్రహణ శక్తి పెరుగుతాయి. మీరు మీ సహవిద్యార్థులతో కలిసి చదువుకోవడం లేదా చర్చించడం ద్వారా మీ జ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్టులో సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మీ ఉపాధ్యాయుల లేదా సీనియర్ విద్యార్థుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీరు మీ అభిరుచులను కూడా కొనసాగించడానికి సమయం కేటాయించాలి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ధనుస్సు రాశివారు ఈ రోజు కొన్ని విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి మరియు తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు ఎవరినీ గుడ్డిగా విశ్వసించకూడదు. ఇతరులతో వాదోపవాదాలకు దిగకుండా శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని మరియు ముఖ్యమైన పత్రాలను భద్రంగా ఉంచుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాను మరియు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు రహదారి నియమాలను తప్పకుండా పాటించాలి మరియు సురక్షితంగా డ్రైవ్ చేయాలి. మీరు మీ ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోకుండా మీ స్వంత విచక్షణతో వ్యవహరించడం మంచిది. మీ ఆరోగ్యం విషయంలో చిన్నపాటి సమస్యలు తలెత్తినా వాటిని నిర్లక్ష్యం చేయకండి మరియు వెంటనే వైద్య సలహా తీసుకోండి. ధనుస్సు రాశివారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు మరియు వారితో మీ భావాలను పంచుకుంటారు. మీ కుటుంబ సభ్యుల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇది మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. మీ పిల్లలు వారి జీవితంలో విజయం సాధించడం మీకు చాలా ఆనందాన్నిస్తుంది. మీరు మీ తల్లిదండ్రులు లేదా పెద్దల నుండి విలువైన సలహాలు మరియు మద్దతు పొందుతారు. ఒకవేళ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వారికి మీ పూర్తి మద్దతును అందించండి. ఇంటి పనుల్లో వారికి సహాయం చేయడం లేదా వారితో కలిసి ఆనందంగా గడపడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక చిన్న విహారయాత్రకు లేదా మతపరమైన ప్రదేశానికి వెళ్లాలని కూడా ఆలోచించవచ్చు. ధనుస్సు రాశివారు ఈ రోజు తమ జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా మరియు సామరస్యంగా ఉంటారు. మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది మరియు మీరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. మీ భాగస్వామి యొక్క భావాలను మరియు అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాల్లో వచ్చే అపార్థాలను నివారించడానికి మీరు ఓపెన్గా మరియు స్పష్టంగా మాట్లాడాలి. మీ భాగస్వామికి ఏదైనా సమస్య ఉంటే వారికి మీ పూర్తి మద్దతును అందించండి మరియు వారిని ప్రోత్సహించండి. కలిసి భోజనం చేయడం లేదా ఒక చిన్న విహారయాత్రకు వెళ్లడం వంటివి మీ బంధాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మీ భాగస్వామి యొక్క విజయాలను మరియు సంతోషాలను పంచుకోవడం ద్వారా మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి మీరు ఇద్దరూ కలిసి కొన్ని కొత్త విషయాలను ప్రయత్నించవచ్చు లేదా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు. మీ మధ్య నమ్మకం మరియు అవగాహన మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.